గెలవకపోయినా పోరాడారు, అధికారంలోకి రాకపోయినా అప్పుడు ప్రశ్నించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘోరంగా ఓడిపోయింది. అప్పుడు అధికార పార్టీని ప్రశ్నించిన నేతలు ఇప్పుడు ఓడిపోయారు. మరి నాడు సభలో ఉన్న నాయకులు ఎవరు? సభలో అడుగు పెట్టబోయేది ఎవరు? పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా బలమైన ప్రతిపక్షంగా సభలో ఉంటాం. అది కూడా గతం కంటే ఎక్కువ సంఖ్యలో సభలో అడుగు పెడతాం. హస్తం పార్టీ శ్రేణులు, రాజకీయ విశ్లేషకుల్లో ఫలితాలకు ముందు ఇలానే భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. గత సభలో మాజీ మంత్రులుగా అడుగుపెట్టిన నేతలు ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు. అధికార పార్టీని ఇరుకును పెట్టే జానారెడ్డి, డీకే అరుణ, గీతారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిన్నారెడ్డి, జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి లాంటి నేతల పేర్లు సభలో ప్రస్తుతం వినిపించవు. యువ నాయకులు సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి సైతం బలంగానే మాట్లాడగలరు. కానీ ఈసారి వీరు కూడా ఓడిపోయారు. ఇక దామోదర్ రాజనరసింహ, సునీత లక్ష్మారెడ్డి, షబ్బీర్ అలీ, నాగన్ జనార్దన్ రెడ్డి, ముఖేష్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, పొన్నం మహేశ్వర్ రెడ్డి, సర్వే, బలరాం నాయక్, కొండా సురేఖ లాంటి నాయకులు గెలిచి సభకు వస్తారని ఎక్స్పెక్ట్ చేసినా అది జరగలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలు మాత్రమే గతంలోనూ ప్రస్తుతం సభలో ఉన్నారు. మిగిలిన వారెవ్వరూ ఊహించని రీతిలో పరాజయం పాలయ్యారు. ఈసారి గెలిచిన వారిలో తూర్పు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, వర్మ వెంకటేశ్వరరావులు మాత్రమే కాస్త బలంగా సభలో మాట్లాడగలరు. మిగిలిన వారు కొత్తగా సభలో అడుగుపెడుతున్నారు. అందులో ఇద్దరు ముగ్గురు రెండవసారి ఎమ్మెల్యేలుగా సభలో అడుగుపెడుతున్నా బలమైన వాయిస్ వినిపిస్తారన్న నమ్మకం లేదు. మొత్తానికి సంపూర్ణ మెజారిటీతో ఫుల్ జోష్ గా ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు ఎంతవరకు అడ్డుకుంటారో చూడాలి.